నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. వీడియో పెట్టి 2 వీక్స్ అయింది. నెక్స్ట్ వీడియో దేని మీద చేద్దాం అబ్బా అని తీవ్రంగా ఆలోచిస్తూ డిఎస్పీ సాంగ్స్ వింటుంటే ఇదిగో ఈ సాంగ్ లో రెండో చరణంలో రెండో పేరాలో ఈ లిరిక్స్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి అనిపించింది. అంతే వెంటనే నా మైండ్ మామ టాపిక్ దొరికేసింది అని చెప్పింది. రామజోగయ్య శాస్త్రి గారు కొంతమంది అమ్మాయిలను ఉద్దేశించి ఈ లిరిక్స్ రాశారు. బట్ ఇదే కాన్సెప్ట్ తో ఇంటర్నెట్ లో మేల్ వెర్షన్ కూడా ఉన్నారు మామ. బూతులు మాట్లాడే ప్రతి ఒక్కడు చెడ్డోడు కాదు, నీతులు మాట్లాడే ప్రతి ఒక్కడు మంచోడు కాదు. బ్యాక్గ్రౌండ్ లో ఎవడు వేయాల్సిన కలరవండ వేషాలు వాడు వేస్తాడు. సో ఈ రోజు మనం అలాంటి పిచ్చేషాలేసే సెక్స్ పిచ్చేషాలేసే కాక్ సక్కర్స్ గాని రోస్ట్ చేయబోతున్నాం. ఇయర్ ఫోన్స్ ఎక్కడున్నా తెచ్చేసుకోండి, పెట్టేసుకోండి. నాకు 18+ మాట్లాడాలని సరదా ఏం లేదు మామ, కానీ ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు తప్పట్లేదు. మీరు కూడా ఈ వీడియో ఒక జోక్ అని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. లేదు మేము అర్థం చేసుకోం, మొహం మొగ్గల్లే పెట్టుకుంటాం అంటే మాత్రం నీకంటే పూకోడు ఎవ్వడు ఉండడు శుక్లా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం కాక్ సక్కర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో ముందుగా ఈ పిచ్చి పకోడీ రీల్ తో స్టార్ట్ చేద్దాం. ఏ అమ్మాయినైనా సరే 5 నిమిషాల్లో పిచ్చి దింగేస్తాను. అలాంటిది ఎట్లా దింగాలో అర్థమవుతలేదు. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఎక్కువ నాకు ఇష్టం అనుకో, జీవితాంతం దిగుతూనే ఉంటుంది. ఇందులో జోక్ ఎక్కడుందని నవ్వుతున్నావురా ఎర్రి కొత్త. స్కూల్ స్టేజ్ లో వీడు సైన్స్ పేరు కూడా వెళ్ళుండడు, 8th క్లాసులతో ఆగిపోయి ఉంటాడు. అందుకే కామంతో కొట్టుమెట్లాడుతుంది మొండ. పైగా ఏమంటున్నాడు వీడు, 5 నిమిషాల్లో ఒప్పించి దెంగేస్తాడా? ఏ అమ్మాయినైనా సరే 5 నిమిషాల్లో ఒప్పించి దెంగేస్తాను. అమ్మాయిల సంగతి పక్కన పెట్టు, కనీసం కుక్కలు కూడా రావురా నీ దగ్గరికి. అంటే బాయ్ మీరు దెంగేదేమో 5 నిమిషాలు, కానీ బయటకు వచ్చి షో దెంగేదేమో 5 గంటలు. చూసారుగా మామ, అసలు బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా వీడి వీడియో చూస్తే పచ్చి బూతులు తిడతారు. అంత టాక్సిక్ గడు వీడు. ముఖ్యంగా అమ్మాయిల్ని ఎల్వోడ్తో వచ్చే బూతు పదాలు మాట్లాడకుండా వీడి రీల్ కంప్లీట్ అవదు. అంత కాక్ సక్కర్ వీడు. అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద. కోల్కతా డాక్టర్ కేసు అప్పుడు చాలా మంది ఆన్లైన్ లో మగతనాలు చూపించారు కదరా. మరి ఇలాంటి టాక్సిక్ గడి ఎదురైనప్పుడు మీ మగతనం ఎక్కడికి వెళ్ళిద్ది? ఎలుక కలుగుల్లోక, క్రోమ్ బ్రౌజర్ లోక? పిచ్చిలంగా కానీ మిస్ వరల్డ్ కాదు, మిస్ ఇండియా కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక పత్తి చూపి కాదు. అలాంటిది దాని గురించి ఆలోచించుకుంటా టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? మారు లంజోలక బ్రేకప్ చెప్పినావు, బ్లాక్ చేసినావు అని నేను సైలెంట్ ఉన్నా అని అనుకోకు. టైం రాని లంజోలా నీ ఖానాన్ని దెంగేస్తాను. ఇంతే కాదు మామ, వీడు ఎంత రోతగాడంటే ఒక ఆంటీని టార్గెట్ చేసి పద్మా ఆంటీ నిన్ను వేస్తా, పద్మా ఆంటీ నిన్ను వేస్తా అంటూ టార్గెట్ చేసి వీడియోలు పెట్టాడు. నా గొద్ద పథకం వల్ల నేను సేవ్ చేయలేదు, కానీ మీలో ఎవరి దగ్గర నా రీల్స్ ఉంటే నాకు డిఎం చేయండి మామ. నెక్స్ట్ పార్ట్ లో గమ్మేషన్ పౌడర్ గొద్దలో వేసి మింగుదాం. నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఇప్పుకొని మరీ ఫోటోలు పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో దాన్ని చూపెత్త వీడియోలు చెప్తుంది. ఏమో దానికి ఇప్పుడు చూపించి నచ్చట్లేదేమో అది, కానీ దానికి ఇష్టం ఏం చెప్తుందిగా. నువ్వు నన్ను అనమాట, అది చూపిస్తే నేను చూస్తున్నా. ఏ మాట కామాట దాని ఉంటే బాస్. అదే కళ్ళు కళ్ళు. వీడి పేజ్ పేరు మిస్టర్ రోయో. ఎరా ఆర్ సైలెంట్ ఏంటి అంటే ఏం లేదు, ఓయో రూమ్ లో ఉండే కాంటెంట్ అంతా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నావని. ఓహ్, నువ్వు మాట్లాడింది కళ్ళ గురించా? బానే మేనేజ్ చేసావు బ్రో. మరి విప్పి చూపిస్తే చూసాను అన్నావేంటి? ప్లీజ్ నన్ను వదిలేసి. ఇప్పుడు నువ్వు చూసాను అని చెప్పిన వీడియో తను చూసింది అనుకో, అప్పుడు తిన్నగా వచ్చి చెప్పు తీసుకుని మింగితే అటు చూడు. ముందు డబ్బు సంపాదించు మావా, దాన్ని కొనడానికి కాదు, నీ కింద అది పని చేయడానికి. అటు చూడు బే. డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటే సీదా మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసి మీకు డైలీ 2K ప్రాఫిట్ కన్ఫర్మ్గా నేను చూపిస్తాను. నువ్వు ఏ యాప్లో ప్లే చేస్తుంది లాస్ అవ్వకూడదు, ప్రాఫిట్ మాత్రమే రావాలి. మా టెలిగ్రామ్ ఛానల్కి వస్తే నువ్వు ఏ యాప్లో ప్లే చేసినా కానీ ప్రాఫిట్. దేనికైనా ఒక పర్పస్ ఉండాలి మామ. చేసే పనికైనా, డబ్బులు సంపాదించడానికైనా, ఆఖరికి ఒక లత్కోరగాన్ని తిట్టడానికైనా ఒక పర్పస్ ఉండాలి. కానీ వీడికి మాత్రం ఎప్పుడు అదే రివటాల్ టాబ్లెట్ వేసుకోపోతే 2 నిమిషాలు నిలబడలేవు. ఏం పొడి చేద్దామనరా తిని మళ్ళీ ఈ మొండకి బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి. ఇందులో ఈ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడంటే, అమ్మాయిలతో సెక్స్ చేయడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు నేను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ద్వారా వస్తాయి, తీసుకోండి అంటున్నాడు. అరే ఇది డ్రగ్ అడిక్షన్ కన్నా దారుణం రా. ఇండైరెక్ట్ గా క్రైమ్ చేపిస్తున్నావు నువ్వు అస్సలు బయట కనిపించకనన్నా గరం మసాలా పౌడర్ గొంతులోను గొడుగు గొద్దలోను దింపుతారు కనబడితే. లోపల అమ్మాయితో వాటిని సరిగా, అంతేగాని నా కొడుకు నచ్చలేదు ఇంకోటి. అదే అమ్మాయి అయితే నీ లోపల నెగటివ్
అది కనబడడం ఆలస్యం ఇంకోటితో దింగేస్తాను. ఇదే డైలాగ్ 5 years బ్యాక్ చెప్పుంటే ఆటో మీద రాసుకోరా ఎర్రిపుక అని చెప్పేటోండి. ఇప్పుడు వీడియోలో మ్యాటర్కి వస్తే నువ్వేదో ఎర్రిపుకు పని చేసావని నీ లవర్ నిన్ను వదిలేసిందని చెప్పి అందరు లవర్స్ అలానే ఉంటారనుకుంటే ఎలా బ్రో? కాబట్టి ఎదుటి వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నా అనే భ్రమలో ఎర్రిపుకు కొటేషన్స్ చెప్పకో. పిచ్చపూకుడు ఎవ్వడు ఉండడు శుక్లా. అక్కడ దాకా ఎందుకు? నీ కొటేషన్ నువ్వే వింటే అమ్మాయిలకు కాదు నీకు అవుతాయి వాంతులు. ఇంట్లో ఎప్పుడు జరిగింది ఎన్నో నెల అని అడిగితే మా ఛానల్ పేరు మాత్రం చెప్పకరోయ్. అక్క మీరెందుకు వస్తున్నారు మధ్యలో? ఈ వీడియో ఓన్లీ పిచ్చి పకోడీల కోసమే. మీకోసం సపరేట్ వీడియో ఒకటి చేస్తాలే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇది రంగుల ప్రపంచం. నీకు ఎన్ని రంగులు చూసే అవకాశం వస్తే రంగులు చూసి ఒకటే రంగు కాడ ఆపి రంగు నీ జీవితం ముడ్డ వస్తుంది. నేను రంగుల గురించి అయితే అంటలేను మామ. తింక ఒకడేమో బ్యాంగిల్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తాడు కానీ చివరిలో బ్యాంగిల్స్ గురించి కాదు అంటాడు. ఇంకొకడేమో రోడ్డు మీద గుంతల గురించి మోటివేషన్ ఇస్తాడు కానీ చివరిలో నేను మాట్లాడింది గుంతల గురించి కాదు అంటాడు. ఫైనల్ గా అరాతులు గాడు కూడా మాట్లాడేది కలర్స్ గురించి కాదంట. మరి మొట్ట కొట్టడానికి చెప్తున్నారా భయ్యా స్టార్టింగ్ లో ఉన్న రోతంతా? మళ్ళీ ఇది చాలదన్నట్టు కమెంట్ సెక్షన్ లో అన్నా నువ్వు చెప్పింది నిజమన్నా అని ఒకడు, నమ్మించి ఆంటీ మోసం చేసిందన్నా అని ఇంకొకడు. మీరు కమెంట్లు పెట్టడానికి వాడు వీడియోలు పెట్టడానికి సరిపోయారా బాబు ఇద్దరికిద్దరు. మళ్ళా చివరిలో స్వాగ్ టెంప్లెట్ ఎందుకురా ఎర్రిపోకైనందుక? అదేంటి పెళ్లి చేసుకుంటాను నమ్మించిన 2000 సార్లు వేసావుగా ఓయోలో. అయితే తిరుగు నువ్వు నండి చెల్లికి కొత్తలోడా అబ్బా పర్ఫెక్ట్ రోతరా. వీడు చేసిందే ఎర్రిపుకు వీడియో అనుకుంటే మళ్ళీ దీనికి 150K కొండెర్రిపుకులు లైకులు కొట్టడం. వీడు పెట్టిన క్యాప్షన్ చూడండి, బ్రేకప్ విత్ స్ట్రాంగ్ రీజన్ అంట. హెరా నమ్మడానికి ఏమైనా ఉందా? 2000 సార్లు ఓయోకి తీసుకెళ్లినందుకు బోర్ కొట్టిందా లేక నీ బాడీ బోర్ కొచ్చేసిందా? తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. మీ లవర్ని పరిచయం చేయొచ్చుగా గురు. ఎందుకు నా లవర్ని కూడా వేయటానిక? ఎర్రిపోక ఎక్స్ప్రెషన్ దెంగ మాకు నువ్వు మన నిద్రలో నన్నే అర్థం చేసినావు. ఒకప్పుడు వీడియో వైరల్ అవ్వాలంటే మంచి కాంటెంట్ తో పాటు టైటిల్ ఏం పెట్టాలి, ట్యాగ్స్ ఏం వేయాలి, SEO ఎలా చేయాలని ట్యూటోరియల్స్ వీడియోస్ చూసి మరీ పోస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు 30 seconds లంగా కాంటెంట్ చేసి చివర్లో స్మైల్ BGM పెడితే చాలు వీడియో 1 million వెళ్ళిపోద్ది. బేబీ ఏదైనా మాట్లాడొచ్చుగా. అవును మన నీ కోటికి ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఓటుకా నైట్కా? ఫస్ట్ ఓటుకి ఇచ్చారు తర్వాత నైట్ కి రమ్మన్నారు. బాబా ఒకటా రెండా స్క్రోల్ చేసుకుంటా పోతే చాలానే తగులుతాయి. దరిద్రం ఏంటంటే వీడు అమ్మాయిల మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు, అమ్మాయిలతో కూడా అవే వర్డ్స్ మాట్లాడిస్తాడు. అయినా ఈ కొండ పొకడి వీడియోలకి లైకులు కొట్టి కమెంట్లు పెట్టి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు తెప్పిని తౌడికిని తెప్పేలా కింద పెట్టొచ్చుంటారా? ఓకే గైస్ ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మనం 40K లో ఉన్నాం కాబట్టి 4K లైక్స్ కొట్టండి మావా. ఈ వీడియోలో కొంచెం ఎక్కువ మసాలానే వాడాల్సి వచ్చింది మావా. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి మాత్రం సారీ మావా. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, టెన్షన్ లేదు. మన ఛానల్ 50K కి దగ్గరలో ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మావా. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియో లేట్ ఏం కాదు, త్వరగానే వచ్చేస్తా. థ్యాంక్స్, నమస్తే.